నా లగ్గం ఎప్పుడు అవుతుందో నా ఆపద ఎన్నడొడ్డెక్కుతుందో. ఏడికి పోయినా కానీ అరే మైసా అన్నదే కానీ అన్న పాపాన పోలే ఒక్క పోరన్నా ఏం చేసుర్రా బాధలు పాడుగాను. ఇక ఆగరాదుర్రా, అయ్యే టైంలో పెళ్ళి అవుతుంది. మూడేసి ఎనిమిడే ఏదైనా కానీ కళ్యాణం వచ్చినా ఆగది, కక్కచ్చినా ఆగది. వెనక ముందు ఆటగాళ్ళకి శుభవార్త, పిల్ల దొరకక లగ్గమైతలేదని పట్టుకొని బాధపడతాన్రా. అయితే మీలాటోళ్ళ కోసం రసగుల లాంటి రానులు, బాదుష లాంటి బావలు, పాలకోవ లాంటి పోరీలు, మైసూర్ పాకు లాంటి మగవల్ని తీసుకొచ్చిన. రాండి చూడుండ్రి, ఎంతకో కొంతకు మీ సొంతం చేసుకోండి. మీకు బట్టున్నా పొట్టున్నా మీ గ్రహాలు అనుకూలించకున్నా పనితనంలో ఆరితేరిన ఆంటీలతో మీ ఈరుపు దక్క పిల్లల్ని తోడు చేసుకోండి. ఇక ఆలస్యం ఎందుకు, త్వరపడండి. బాదుష లాంటి బావలు, విన్నారా? లాంటి పోరీలు, మైసూర్ పాకు లాంటి మగవల్ని తీసుకొచ్చిన. అగ్గో ఎంతకో కొంతకు మీ సొంతం చేసుకోండి. మీకు బట్టున్నా పొట్టున్నా మీ గ్రహాలు అనుకూలించకున్నా పనితనంలో. విన్నరారా, పిల్లనిచ్చేటోడు ఒక్కడు లేడు కానీ ఒక్కొక్కడు బయటికి పోతే పప్పు అన్నం ఎప్పుడు పెడతావు, పప్పు అన్నం ఎప్పుడు పెడతావు, పప్పు అన్నం ఎప్పుడు పెడతావు అని ఇజ్జతి మానం తీస్తారా. ఒక్కొక్కడికి పాపి పెట్టాలరా. ఏంటిది రో? పప్పు అన్నంరా. మా సంబంధాల గొప్ప మీ ఊరికి మీ వారకి మీ కొంపలకే వచ్చింది. సరసమైన ధరలకే మీకు నచ్చిన మీరు మెచ్చిన అమ్మాయిని సొంతం చేసుకోండి. రాండి బాబు రాండి. ఇందల్లే వెళ్ళలేరు కదా పాడాయి. ఇవాళ బోన్ అవుతుందో కాదో, పొద్దుగల్లనే రాకపోతే అలా పొద్దుగల. అవురా, ఈ అవ్వ కడుపు చల్లగుండా ఇళ్ళకే పెళ్లి సంబంధం తెచ్చింది. పిలువురా, నపరొక్కలను చూసుకుందాం. ఆటగాళ్ళకి శుభవార్త. ఓవా అబ్బా, నా పంట వండినట్టేరా. ఓ పిల్లగా, ఏం చూస్తాను నిలబడో చేయరాదు. ఎట్లా కళ్ళబడుతున్నావా? ఆడోళ్ళ మీద చెయ్యేస్టులకే కళ్ళబడుతున్నావా? చెయ్యేస్టోళ్ళం అయితే ఎప్పుడో మాకు పెళ్ళావు, పెళ్లి కాకనే గిట్లా పాడైనావు. అబ్బ మొగోళ్ళు, పనివంతుడు పందిరెత్తే కుక్కతోక దాకి కూలిపోయిందట. నేను అన్నది నా మీద కాదు చేతేయమని. గీ గంప బరువు ఉంది, గంప మీద చెయ్యమా అన్న. లోపల సామాన్లు బాగానే ఉన్నట్టున్నాయి కదా. ఇంతకు లోపల ఏమున్నాయి చూపియరాదు, చూస్తాం. ఏంది చూపించేది? ఈడి మీద ఉన్నప్పుడు అందరికి చూపించి నెరవడ్డా. ఇప్పుడు సాత కావద్దా పిల్లగా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. యాడ దొరికింది సంతరా ఇదే? మావోడు చూపమన్నది నీ సామాన్లు కాదు, గంపలున్న సామాన్లు. అయ్యో గట్టనా, పాడుబడి నేను ఇంకేదో అనుకొని ఆశపడితి. గుంట మంచి పొంగు మీద ఉంది. అయితే మనగా నువ్వు ఒకటి చెప్తాన్నా మంచిగా నుండ్రి. నా దగ్గర ఫిక్స్డ్ రేట్లు, బేరాలు కుదురై, ఉద్దర ఖాతాలు ఉండయి. వినబడ్డదా? మాలు మంచిగా ఉంటుంది, మాలుకు తగ్గట్టు రేటు. మాలు నచ్చకపోతే మీ పైసలు మీకు వాపసు. ఇగో నా గంప కంక పెట్టిన మొగోడలేడు. నా గంపలా అన్ని దొరుకుతాయి. చైనా చిట్టీలు, పాకిస్తాన్ పొట్టీలు, కేరళ కుట్టీలు, మల్లు ఆంటీలు, వీళ్ళందరి హోలు సేల్కే దొరుకుతాయి. హోల్ అంటే ఏంటిది? వీళ్ళందరినీ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్ముతాన్నా. ఓహో గట్లనా అమ్మ. మావోడు చదువుకోలే, అట్టి ఏలు ముద్రగాడు. ఇంతకుముందు అన్నవు చూడు ఆంటీలాను. ఆంటీలు అద్దు, మేము లేత పోరగన్లం కదా. గింత మిడ్డీలుంట చూపరాదు. అవ్వల్లో సోకు సోరాకు ముఖం బీరాకు మిడ్డీలు కావాలా? నైటీల రుచి నాలుకే మెరుగు. ఇయ్యాల రేపు నైటీలకే ఎక్కువ గిరాకీ నడుస్తుంది. అగ్వ ధరకే దొరుకుతారా అని బెల్లం మీద ఈగలాలినట్టు ఎగబడతారు ఆంటీల మీద. అబ్బా, నువ్వు ఊరిచ్చుడే ఎక్కువ అవుతుంది. జర లేపి సూపర్ రాదు. ఏలే ముట్టకు సైది. అబ్బా, ఇదేమన్నా సొంటి మాలు అనుకుంటానవా? మాలు ఖరాబ్ అవుతుంది చేతులు ఎత్తే. ఓకే, చూపిత్తగా నాగరాదుర్రి, దమ్మెంతో రుచంతా. అబ్బో మొగోళ్ళు ఆగనే అవుతలేరు. ముట్టుకోకరి ఖరాబ్ అవుతాయి.
అరే గా పోయి నాకు నాకు ఏ ముట్టుకోకుండా ఖరాబ్ అయితే అబ్బా నాకు రా నువ్వు పెడతా నువ్వు ఆగురా అరే నువ్వు ఆగురా నెత్తి మీద ఎంటికలే లేవు, నువ్వు ఆగురా. నీకెందుకు రాగు రాగురా నీ ఏమో కారణం ముఖానికి బేండాని ఎత్తే అర్ధరాత్రి లేసి అవ్వాని పిలిచిండట ఎప్పుడైనా చూసిన మొక్కాలేనా మిజి నాకు నాకని ఎగబడతారు మీద కొడుకరా అయ్యో పానం వెళ్ళిపోతాంది కాదురా అబ్బా అబ్బా నాకు నాకంటారు ఏమి నాకుతారా చింతకాయ తొక్క ఆడకట్టకు అందరు ఉన్నట్టే కానీ ఒక్కలు కూడా నన్ను అరుచుకున్నది లేదు, తిన్నావా అన్నది లేదు, ఉన్నావా అన్నది లేదు. నాకు నేనే వండుకోవాలి, నాకు నేనే తినాలి, నాకు నేనే పండుకోవాలి. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. మా గల్లీలో బొచ్చడు మంది అమ్మాయిలు ఉన్నట్టే కానీ ఒక్క పోరన్న ఇటు మోకాన తొంగి చూసిన పాపాన పోలే. ఇన్నేళ్లకు నాకు కళ్ళకాడికి వచ్చిన బేరం కాశీకి వెన దొరకనట్టు మంచి పోరి బాబా. ఈ పోరిని నాకు కొద్దిగా మాట్లాడి పెట్టరాదు, చేసుకుంటా. అవ్వా బాంచరు నీ కాలు మక్కువన్నా మక్కుతా అయితేవే కానీ అవ్వా ఈ పొల్లకు బట్టలు ఎందుకు లేవు? పాపం ఆ పెళ్ళోళ్ళు బాగా బీదోళ్ళు, గింత బట్ట పే కూడా లేదు కట్టుకుంటానికి. అందుకనే పొల్ల అట్టి జబ్బల జాకెట్ వేసుకొని ఉన్నది. అమ్మ మా బాధలు చెప్తాడు పోయి కానీ వీడి ధరంతోనో చెప్పు కొంటాం. ఏం కొంటారో ఏమో. ఇగో ఇది 1116, ఇది 2016, ఇది 3016, ఇది 4016, ఇగో ఇది 5016 మంచిగా ఉంటుంది. ఇగో ఇది 6016, ఇగో 10,101 రూపాయి, ఇగో ఇది 12,000, ఇగో ఇది 16,000 చిల్లర. బాంచర్ర కొడుకో, నా అవ్వనాడు చూలే, నా అయ్యనాడు చూలే, నీ బాంచను ఎంత ముద్దుకున్నారు. నీ బాంచను వీళ్ళను చెక్కంగా వీళ్ళ అయ్యా ఉలి ఎన్నిసార్లు మొక్కులు పోయిందో మంచిగున్నారు, ముద్దుకున్నారు. అబ్బా వారి మైసా రంభ ఊర్వశి మేనకలంటే ఎట్లా ఉంటారు అనుకున్నావురా? గీలే కావచ్చురా, 100 ఏళ్ళు బతకవలసిన పని లేదురా, 100 రోజులైనా చాలరా. చూడరా అన్న రవలి. గంత పిరమా ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. వెనుక ముందు చూసి చెప్పరాదు ధర. సాదా అని భేదం ఏమి లేదా? అమ్మ జర వెనక ముందు చూసి చెప్పరాదు. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. మేము గరీబు కాళ్ళం. అలా వెనక ముందు చూస్తే నువ్వు విడిచిపెట్టవు, అన్ని చూసే ఆ రేటు చెప్పిన. అసలు కొనే ముఖమేనా మీది? ఏమైనా గుడిసెలకు పోతే తెలిసేది, బయట రేట్లు బగ్గుమంటున్నాయి. ఇంతకన్నా నగ్గు ఏమైనా దొరికితే ఇలా నువ్వు అట్టిగా విడిచిపెడతా పోర్రి. అంత రేటా? పొద్దుగాల భలే గిరాకి దొరికింది పోర్రి. కొనే మొక్కలు కాదు, చూసే మొక్కలు కాదు. నడువు రీడికెళ్ళేర్రి, అట్టిగా నాది పొద్దు పోతుంది. అవా గంత కోపం ఎందుకు? నేను పెడతాన పాటు భయాన 200. నాకు పరాయి మొగని కన్నెత్తి చూడని గుణవంతురాలు, సత్యవంతురాలు నాకు పెళ్ళం కావాలి, చూపెట్టు. గట్ల ఎప్పుడు మరి, గట్ల అయితే ఎప్పుడో చూస్తూ. ఇగో ఈ పొల్ల చూడు ఎంత మంచిగుందో. ఈ పొల్ల పేరు సన్నీ లియోను. బుద్ధివంతురాలు, గుణవంతురాలు, మస్తు మంచి మనిషి. గడియ రికా ఉండదు, కింద మీద పడి సంపాదిస్తుంది రూపాయలు. ఎరికేనా? పొల్ల ముఖంలో చూడు ఎంత ముద్దుగున్నదో. అరే నీ పిల్లం బుద్ధివంతురాలురా, గుణవంతురాలురా, సంపాదనకి ఎగబడ్డదిరా. నిన్ను కూర్చుండబెట్టి సాత్తది, నీ ఇల్లు నిలబడుతుందిరా. నువ్వు ఏడికి పోయినా కానీ నీ ముఖం తెలివి పెద్దగా ఉంటుందిరా. ఈ పోరు నిడిచిపెడితే నీ అంత దరిద్రపోడే వాళ్ళేరా. ఈ పొల్ల మస్తు పనివంతురాలు. చిన్నప్పటి నుంచి చేన్లల్లా, శనకలల్లా, గుట్టలల్లా, చెట్లల్లా అంగవడి రికావు లేకుండా కట్టని చేస్తే పాపం నీయసొంటయ్య 10 రూపాయలు ఎక్కువనే ఇస్తాడు కానీ తక్కువైతే ఎవరు ఇయ్యరు. ఎరికేనా? గసొంటి పనివంతురాలు ఆ పోరి. పాపం చిన్నప్పటి చెల్లె పొల్ల పెద్ద పెద్ద బరువులు మోసినట్టున్నది.
అరే సమ్మ ఏంట్రా విశేషాలు ఊళ్ళే? ఇది నీకు తెలియదు ఏముంది దూర అన్ని విషయాలు నీకు తెలిసినాయి. మళ్ళీ అది రత్తమ్మ కరువులు ఉన్నాయి, దాని విషయం ఏదో తెలుసుకోవాలి దూరం. నువ్వు ఏదైనా కానీ దాని అరే మనం ఎంతమంది సాయం చేయలేదురా ఊళ్ళే. అదే దూరం నేను మరి జర మాట్లాడు. మాట్లాడు. మరి సాయంత్రం పంప్సెట్ మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. ఓకే నేను తీసుకుపోతా. చెయ్యలేరా మనం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, అందరు సాయం చేయని చేసాం కదా. అరే ఆగురా మైసా, నీకు పోరి దొరికే నాకు కావాలి. అవ్వా ఇగో మా ఇంటికి 10 మంది వస్తారు పోతారు. నాకు ఒక మంచి పోరిని చూసి ఇగో 100 రూపాయలు భయాన పెడతానా. 10 మందిని అరుచుకోవాలి, 10 మందిని మంచిగా సాగదోవాలి ఇంటికి వచ్చిన వాళ్ళ. ఇగో ఈ పిల్ల పేరు బెన్ని, మంచిగా చూడుర్రి, ముట్టుకుంటే మాసిపోయేటట్టు తెల్లగా ఉన్నది. మంచి కలుపుగోలు పిల్ల, ఇంటికి ఎవ్వరు వచ్చినా కానీ అట్టిగా తోలది, మంచిగా అరుచుకొనే తోలుతుంది. మొన్నటికి మొన్న 1000 మందిని అరుచుకొని నిరుడు రికార్డు కొట్టింది. ఈ సంవత్సరం కూడా 2000 మందిని అరుచుకొని మంచి రికార్డు కొట్టింది. నీ సుట్టపోల దగ్గర, నీ సోపతి గల దగ్గర ఏడ కూడా నీకు మాట రానియది, మంచిగా అరుచుకుంటుంది కలుపుగోలు పిల్ల. వినమంటదా? ఓకే నాకు బంగారం దొరికిందిరా. ఇగో ఓరవ్వ, వాళ్ళకు మంచిగా తగ్గట్టు సంబంధం వాళ్ళకు జోడి చేసినావు, కానీ నాకు నా ఇంటి నిండా దేవుళ్ళు ఉంటాయి, పూజలు పునస్కారాలు ఎన్నో చేస్తాను, నెత్తి మీద సంతోషలేదు. ఏం చేయాలి? నాకు మంచి సంబంధం ఒకటి చూసి పెట్టు. అబ్బా ఇగో నీకు తగ్గ పిల్లున్నది, పొల్ల పేరు మియా ఖలీఫా, మస్తు దైవభక్తురాలు. ఊకే ఓ మై గాడు అని ఆ దేవుణ్ణి తలుసుకుంటుంది. ఎరికేనా? కనబడ్డ పుట్టలల్లా పాలు పోసేస్తుంది. బాగా భక్తివంతురాలు, నీ లెక్కనే. ఇంకెందిగా నీ పొలంలా మొలకలు వస్తాయిగా, బాధపడకు. అవ్వా నేను పోతానా? ఎటు పోతావు? ఆయన పైసలు కట్టి మాల మీద చేయి. అరే నా గిరిన్ని పైసలు తక్కువ ఉన్నాయి, నేను పైసలు పట్టుకొని వస్తా, మీరు కానీ. అవురా సమ్మ, ఈ మైసా దుకాణం పెట్టి నేను ఇది ఏమో దూరం మరి నాకు డౌట్ వస్తుంది ఏదో. ఓ మైసా ఎవరు ఏం చెప్తారాడా? ఏం లేదయ్యా, ఏం లేదు. ఈ మైసలు దుర్గడేమో చెప్తాడు. దొరా బాంచన్ కూరగాయలు కొంటాను. మాపడికి ఏమి లేవని కూరగాయలు కొంటాను. సరే సరే, కొంచెం మంచి కూరలు నూరి కుచ్చులు ఉంటాయిరా బాబు. ఏ ఫ్రెష్ బాంచను, ఫ్రెష్ ఉన్నాయి కూరగాయలు. అయ్యా అరే సమ్మ, ఇది నిజంగానే కూరగాయలు అంటావారా? ఏమో పాట దూరం నాకు కూడా డౌట్ వస్తుంది. వాసన ఎట్లా వస్తుందిరా? ఒకసారి చూద్దాం పా. దూరత్తాండ్రా, మన నూట్లో మన్ను అంటే అరే సమ్మ తీరా, తీ ఒకసారి. ఏం లేతారా? ఏం లేదు బాంచన్. తీరా ఇది. అవురా మైసా, ఏ తోటలు తెచ్చారా ఈ కూరగాయలు? మంచి కూరగాయలు పట్టుకొచ్చారు. దొరా వాళ్ళు మిమ్మల్ని మించిపోయారు. మించిపోడు కాదురా, ముంచిపోయారు. తప్పైంది బాంచన్. అరే మైసా, ఇంత బేరం ఎంతకైందిరా? దొరా బాంచను పైసలు లేవు బాంచను మా దగ్గర. పైసలు ఏంటో బేరానికి వచ్చి రారా? దొరా ఇన్ని రోజులు అక్కెరాలో పెట్టి పైసలు కూడా కొట్టినావు, ఏమికా నచ్చిందా? గీడ చూడు ఎంత మంచి కూరగాయలు ఉన్నాయో. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావురా? ఏమున్నాయి దూరా, వాళ్ళ దగ్గర పైసలు లేవంటారు. చెరుడు కొని పేరు రాలేదు, ఊరిని ఇది కథం. పెద్ద ప్లానింగే రా. అంతేనంటావారా? అంతే దూరా. మరి పోయి అడుగుదాంపా. కానీ నా కొడుకు కొనిరా దూరా. నీకు ఎడ పని అరే మైసా, అయ్యా అరే దుర్గా,
మీ దగ్గర పైసలు లేవని మీరు బాధపడకూడదు. దొర ఈటిగడ్డ ఎకరం ఉన్నదారా, దొర అది అమ్ముదాము, అవు ఈ కూరగాయలు మొత్తం కొందాం. అబ్బా దొరా అరే సమ్మా, ఏటిగడ్డ పేపాలి తెచ్చిన దొర తెచ్చినావా? ఏటిగడ్డ ఎకరం రాసిస్తానా, ఇగో ఈ పేరు నా సొంతంగా పెట్టినా, తీసుకో. చలో ఇది తీసుకో, దొర కడుపు చల్లగుండా ఇక మట్టు దొర తీసుకోరా. పనిలో పని నీ రేట్ ఎంతో చెప్పరాదు, రుబ్బండ లెక్క సాపున్నావు. నేను ఎట్లేమో అన్నవాడా, ఎంతమందిని మింగిన చాలదా నీకు? ప్రేక్షక లెక్క మంచిగానే ఉంటుంది. మాసాలు కనుపో. సరే కానీ మీ సంగతి ఏందిరా? దొరా ఇక మాది మీకు ఇస్తే మేము పోతాం బాగా. పైసలు ఇచ్చి పట్టుకపో. దొరా అబ్బా నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, బాబోరా, నీకు ఆ చదివే లేదురా.